బాధితులను కూడా ఆదుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కలెక్టర్లు కూడా ఫీల్డ్ విజిట్ చేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా స్మార్ట్ సిటీకి సంబంధించిన పనులను కూడా సమీక్షించాలి. కమిటీలు వేసుకోవాలి. ఆ కమిటీలలో కూడా ఖచ్చితంగా ప్రస్తుతం వరద బాధితులు ఎవరున్నారో వాళ్ళందరినీ ఆదుకోవాలి. అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో నష్టపోయిన వాళ్ళందరూ కూడా 15,000 పరిహారం అందించడం కావచ్చు, వాళ్ళని అక్కడ లిఫ్ట్ చేసి వేరే దగ్గర కూడా వాళ్ళకు పునరావాసం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. మళ్ళీ వచ్చే వారం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాల మీద చర్చ రివ్యూ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఈ రివ్యూ నుంచి వచ్చినటువంటి పశ్చిమ ఎమ్మెల్యే నారాయణ రెడ్డి అందులో మాట్లాడదాం. చాలా సుదీర్ఘమైనటువంటి రివ్యూ జరిగినట్టుంది. ఏ అంశాలు ఇందులో ప్రస్తావన వచ్చాయి, ముఖ్యమంత్రి ఎలాంటి హామీలు ఇచ్చారు? ముఖ్యమంత్రి గారు పర్యటించి ఎక్కడెక్కడైతే ఏమేమి ఉన్నాయో అవి పర్యటించి చూడటం జరిగింది. ఎక్కడెక్కడైతే ఇబ్బందుల పాలయ్యవి, ఖరాబ్ అయినాయో, డ్యామేజ్ అయిన ఇళ్ళ వాటికి 15,000 తక్షణం 15,000 సాయం చేసే విధంగా, అదేవిధంగా పశువులు గిట్ల పోయిన వాటికి కానీ, గొర్రెలు బర్రెలు పోయిన వాటికి కానీ వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం, పశువులు కనుక బర్రెలు కనుకపోతే 50,000 రూపాయలు. ఇట్లా ఈ విధంగా 4 స్టేజ్లలో మేము డిక్లేర్ చేయడం జరిగింది. డిక్లేర్ చేయటం అంటే గతంలో వచ్చి నైమ్నగర్ బ్రిడ్జ్ మీద 10,000 ఇస్తా అని చెప్పిపోయిన తీరుగా కాదు. మేము మాట అంటే మాట నిల్చునే విధంగా ముఖ్యమంత్రి గారిని తీసుకురావటం, అడగగానే రావటం, వాళ్ళు అనౌన్స్ చేయటం, నిజంగా కూడా దీన్ని శాశ్వత పరిష్కారం కోసం కూడా మార్గాలు వెతికి ఇమ్మీడియట్ తక్షణం ఇచ్చేయమని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి దృష్టికి ఏ అంశాలు తీసుకెళ్లారు? రివ్యూ సందర్భంగా కూడా ఏమేమి మాట్లాడారు? ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా మీరంతా కూడా ఆయనకి ఏం దృష్టికి తీసుకెళ్లారు? వరదలకు సంబంధించినటువంటి చాలా ఇష్యూస్ కూడా సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఏ అంశాలు ఉన్నాయి ఇందులో? ఒకటి, మన ఒడ్డపల్లి నుంచి వచ్చే వాటర్ని కెనాల్ దిక్కు డైవర్ట్ చేయాలా, లేదంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇమ్మీడియట్ టెండర్స్ కాల్ఫర్ చేస్తుంటే డిపిఆర్ తయారైంది కాబట్టి దగ్గర పడ్డది డిపిఆర్ కూడా, కాబట్టి ఇమ్మీడియట్ టెండర్స్ కాల్ఫర్ చేయాలి. దీనికి శాశ్వత పరిష్కారం అనేది వెతకండి, ఇమ్మీడియట్ నాకు కావాలి. వరంగల్ అతిపెద్ద నగరం, నేను గతంలో మాట ఇచ్చినా, మీకు ఇచ్చిన వాటి ప్రకారం ప్రపోజల్స్ తయారు చేసి నాకు పంపండి అని చెప్పడం జరిగింది. సో స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి పనులు చాలా ఏళ్ళుగా జరుగుతున్నాయి. స్మార్ట్ సిటీకి సంబంధించిన పనులు కూడా డిస్కషన్లో వచ్చిందని చెప్తున్నారు. ఏం చెప్పారు? గతంలో నాలాలు, కుంటలు, చెరువులు కబ్జాలకు గురైనాయి. వాటిని మొహమాటం లేకుండా వాటి క్లియర్ చేయండి అని చెప్పడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. గతంలో స్మార్ట్ సిటీ ఫండ్స్ ఇచ్చినాక కూడా వాటి ప్రాపర్గా యూజ్ చేసుకోలేని అసమర్థులు ఉండే గతంలో. అది దౌర్భాగ్యం. అది ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్మార్ట్ సిటీ ఫండ్స్ ఉన్నా ప్రాపర్ యూజ్ చేసుకోలేకపోయినారు. ఇప్పుడు ఇచ్చిన ప్రతి పైసని దానిని ఏ విధంగా ఖర్చు చేయాలి, ప్రణాళికలు ఇంకోటి శాశ్వత పరిష్కారానికి ఏ విధమైన ప్రణాళికలు కానీ ఎంత డబ్బైనా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పడం జరిగింది. సో చాలా చోట్ల ముంపు గురైనటువంటి వాళ్ళ విషయంలో కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. వాళ్ళకి సంబంధించినటువంటి సర్టిఫికేట్లతో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్న పూర్తి ఫర్నిచర్ కూడా దెబ్బతింది. వాళ్ళకి ఏమి ఇచ్చినా ఆదుకోవడానికి తక్కువే అవుతుంది, కానీ ఖచ్చితంగా వాళ్ళందరినీ ఆదుకుంటామనే మాట కూడా చెప్పారు. చాలా విషయాలు ఎట్లా వాళ్ళని ఆదుకోవడానికి సంబంధించి కొన్ని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా ప్రతిసారి వర్షాకాలం వచ్చిందంటే ముంపుకు గురవుతున్నాయి. అలాంటికి సంబంధించినటువంటి కాలనీల మీద ఎలాంటి చర్చ జరిగింది? ఇప్పుడు కొన్ని దిక్కుల్లో ప్రైవేట్ వాటిల్లో పట్టాలు ఉన్నాయి, కొన్నిట్లలో శిఖం భూములలో ఉన్నాయి. శిఖం భూమిలో ఉన్నట్ల వాటికి ఏం చేయాలి, సర్టిఫికెట్లు పోయిన వాటికి ఇట్లా ఏ పరిష్కార మార్గం ఎత్తుకాలి, ఇమ్మీడియట్ స్పాట్ ఇన్స్పెక్షన్కు పోయి వాటి ద్వారా అతి త్వరలో నాకు రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పి ఇది చేయడం జరిగింది. ఆల్రెడీ నిన్నటికెళ్ళే స్పాట్ ఇన్స్పెక్షన్స్ కూడా జరుగుతున్నాయి కూడా వాటి మీద. సో ఈ వరదలలో ఎంత మేరకు నష్టం జరిగింది అనేది ప్రాథమికంగా అంచనా ఇచ్చారు. ఒకటేమో ఇళ్లకు సంబంధించినటువంటి డ్యామేజ్ జరిగింది, తర్వాత ఫర్నిచర్కి సంబంధించిన డ్యామేజ్ జరిగింది, రోడ్లకు సంబంధించిన డ్యామేజ్ జరిగింది, రూరల్కి వచ్చేసరికేమో పంటలు కూడా దెబ్బతిన్నాయి. వీటి మీద ఏ విధంగా ప్రభుత్వం ఆదుకోబోతుంది? ఇల్లు డ్యామేజ్ అయిన వాటికి 15,000, పంటలు డ్యామేజ్ అయిన వాటికి ఎకరానికి 10,000 రూపాయలు, గొర్రెలు అవి పోయిన వాటికి ఒక రేటు, మన ఒక దానికి సహాయం, మళ్ళీ బర్రెలు అవి పోయిన వాటికి 50,000, ఆ విధంగా ఇవ్వడానికి ఒక 4-5 ఐటమ్స్లో పెట్టి వాటిని రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని బట్టి దాన్ని రిలీజ్ చేస్తుంటాం. సో క్షేత్రస్థాయిలో కూడా వెళ్ళాలి, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు కూడా వెళ్ళాలి, తర్వాత మళ్ళీ వచ్చే వారం కూడా రివ్యూ చేస్తాం. ఎందుకు అంటే క్షేత్రస్థాయిలోకి వెళ్ళటం, కమిటీలు వేయడం, వీటన్నిటి మీద కూడా కొన్ని సూచనలు చేశారు. ఏమేమి చేశారు అది? ఇప్పుడు క్షేత్రస్థాయికి అంటే నిజంగా కూడా చెప్పాలంటే 3 రోజులకి వెళ్ళి 2-3 రోజులకి వెళ్ళి అధికారులు, పోలీసు యంత్రాంగం, మేము అందరం కూడా ఫుల్ టైం దాని మీద కేటాయించడం కాబట్టి అయితే మనకి అలా ఇది రిజల్ట్ రాగలుగుతున్నది. ఎందుకంటే దీని మీద ఎక్కడెక్కడ నాలాలు కబ్జా అయినాయి, ఎక్కడెక్కడ బాటిల్ నెక్ తిరిగి తయారై ఉన్నాయి, వీటన్నిటిని కూడా చేస్తే తప్ప పరిష్కారం కాదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సంబంధించినటువంటి డిపిఆర్ కానీ ఇవన్నీ కూడా డిస్కషన్ వచ్చినా ఏం జరిగింది? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ది దరిదాపు డిపిఆర్ తయారైపోవచ్చింది. ఈ నెక్స్ట్ మంత్లో
వీటిని టెండర్స్ కాల్ ఫర్ చేస్తే వర్క్ చేస్తారు. ఎస్టీపీలు ఇట్లా ఉన్నాయి, 5 నుంచి సుమారు 6 ఎస్టీపీలు వస్తున్నాయి. వీటన్నిటిని కూడా ఇది చేస్తున్నారు. సో ఇది ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రివ్యూకి సంబంధించి చాలా అంశాలను ఆయన ఈ సందర్భం కూడా డిస్కస్ చేశారు. ప్రధానంగా కూడా వరంగల్ నగరానికి సంబంధించినటువంటి ముంపుకు గురైనటువంటి కారణాలు కావచ్చు, తర్వాత ఏ విధంగా వాళ్ళని ఆదుకోవాలనే అంశాలకు సంబంధించి కూడా డిస్కషన్స్ వచ్చింది. ప్రధానంగా కూడా ఇల్లు డ్యామేజ్ అయినటువంటి వాటికి సంబంధించి నిన్న మనం చూసాం, చాలా ఇళ్లలో కూడా వరద నీరు మొత్తం కూడా వచ్చి చేరింది. నిన్న మొత్తం కూడా జలప్రలయమే కనిపించిందని వరంగల్లో చెప్పచ్చు. దానికి ప్రధానంగా చెరువుల నుంచి వచ్చినటువంటి నగరం చుట్టూ ఉన్నటువంటి చెరువులతో వచ్చినటువంటి వరద కావచ్చు, ఇవన్నీ కూడా కారణాలు. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి అంశము, తర్వాత ఇక్కడ బాధితులను ఏ విధంగా ఆదుకోవాలి అనే అంశం కూడా చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా కూడా నగరంలో ఏదైతే ఇల్లు డ్యామేజ్ అయినటువంటి వాళ్ళు బాధితులు ఉన్నారో వాళ్ళకు తక్షణ సాయంగా వాళ్ళకు 15,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలనేది నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పంట పొలాలకు సంబంధించి పంట దెబ్బతిన్నటువంటి పొలాలకు రైతులకు కూడా ఎకరానికి 10,000 రూపాయల చొప్పున వాళ్ళకు పరిహారం అందించాలనేది కూడా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పశువులకు సంబంధించి కావచ్చు, మిగతా నష్టాలకు జరిగినటువంటి బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అదే విధమైనటువంటి సహాయం అందించాలనేది ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మొత్తంగా చూస్తే వరంగల్ స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి పనులు కావచ్చు, క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, ఇవన్నీ కూడా కలెక్టర్ స్థాయిలో కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి, కమిటీలు వేసుకోవాలి. ఆ కమిటీలన్నీ కూడా కింద స్థాయికి వెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు తీసుకొస్తాం. పూర్తి నివేదికలు వస్తే కేంద్ర ప్రభుత్వానికి కూడా పరిహారం కోసం పంపిస్తాం. ప్రజాప్రతినిధుల సహకారం అధికారులు తీసుకోవాలంటూ కూడా చెప్పారు. క్షేత్రస్థాయిలో అధికారులు విజిట్ చేయడంతో పాటు జరిగినటువంటి నష్టం పైన నివేదికలు తయారు చేయాలి. ఆ నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి కూడా తీసుకువెళ్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పరిహారం అందించేందుకు ప్రయత్నం చేస్తామంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పారు. మొత్తంగా అయితే అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కలిసి ప్రస్తుతం బాధితులుగా ఉన్నటువంటి వరద బాధితులకు అండగా నిలవాలి. వాళ్ళకు ప్రభుత్వ పరంగా అందించే సాయంతో పాటు వాళ్ళకు పూర్తి స్థాయిలో వాళ్ళకు భరోసా ఇచ్చే విధంగా కూడా సహకారం అందించాలని చెప్పారు. సేమ్ టైంలో స్మార్ట్ సిటీ పనులు కావచ్చు, వరంగల్కి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ రివ్యూలో ప్రస్తావనకు వచ్చాయి. బాధితుల పక్షం ప్రభుత్వం అండగా నిలుస్తుంది అనే ఒక భరోసాని మాత్రం ఈ రివ్యూ సమావేశం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించారని చెప్పొచ్చు. సూర్య.